నాన్న. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న అంటే వివరించలేని ఒక భావం. కానీ నా జీవితంలో ఎప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న. ఇన్ని రోజులంటే భరించానమ్మా. ఇంకా ఈ రోజు నుంచి నాన్న నన్ను ఎవరితో పోలిస్తూ మాట్లాడినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఊర్లో గంబల్ సీనా లావిడి వంటలు చేసినట్టు ఇంకెవ్వరూ చేయలేరు. ఈ మాయే మోజాబిలి హాయే మోజాబిలి ఆహా. ఏరా మీ వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది అన్నావు. ఎక్కడ ఉంది ఇంక ఉద్యోగం? ప్రతివాడికి ఇంట్లో సమస్యల కన్నా పక్కింటోడి సమస్యల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఏమిటో అర్థం కాదు. డిగ్రీ పాస్ అయ్యి 3 నెలలు అయింది. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. చెయ్యి ఎదరింట్లో సుబ్రహ్మణ్యం వాళ్ళ అబ్బాయి డిగ్రీ పాస్ అయిన 4 రోజులకే హైదరాబాద్లో ఉద్యోగం. నెలకి 40,000 జీతం. నువ్వు ఉన్నావు 3 పూట్ల తినడం, తిన్నదరిగేదాకా పడుకోవటం. 20 సంవత్సరాలు కష్టపడి చదివించినందుకు బాగా బుద్ధి చెప్తున్నావు. ఏమనంటే ఇదిగో ఇలా బట్టలు సర్దుకుని బయటికి వెళ్ళిపోవడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేయటం. బ్యాగ్లో బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోయినంత తేలిక కాదు ఊర్లో వాళ్ళకి సమాధానం చెప్పటం. ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని ప్రేమతో పెంచుతారు లేదా భయంతో పెంచుతారు. కానీ మా నాన్న నన్ను పక్క వాళ్ళతో పోలిస్తూ పెంచారు. రాఘవన్న ఒకప్పుడు ఊర్లో ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా ఇతనే వంటలు చేసేవారు. ఇప్పుడు ఇక్కడ ఒక మంచి చెఫ్గా సెటిల్ అయ్యారు. మా నాన్న మాటలు భరించలేకే నేను ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చేసాననేది ఒక కారణం అయితే, అందులో సగం రాఘవన్న ఇక్కడ ఉన్నాడనే ధైర్యం. అప్పుడు ఊర్లో ఉండేటప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేదో అనేవాడివి, ఎంతవరకు వచ్చిందిరా? స్క్రిప్ట్ ఒకటి రెడీగానే ఉంది. కొంచెం బడ్జెట్ సెట్ అయితే స్టార్ట్ చేస్తాను. అడగడం మర్చిపోయాను, బాబాయ్ ఎలా ఉన్నారా? నిన్నేరా శివ అడుగుతుంది. మనిషి అన్న తర్వాత కొంచెం ఆలోచన ఉండాలిరా. మనిషి పుట్టిన తర్వాత మంచి చెడు ఏంటో తెలుసుకోవాలా. నువ్వు ఉన్నావు ఎద్దవన్నారు ఎద్దవ. నువ్వు తిరిగే ఎదవ తిరుగులు అలాంటివి. చెయ్యి నీది ఒక బతికేరా. మనిషి అన్న తర్వాత కొంచెం ఆలోచించాలి. ఎందుకు పుట్టావా, ఏం చేస్తున్నావు అనేటువంటి పనికి మళ్ళీ చిచే సిగ్గు లజ్జ లేని మనిషి ఎవరు? ఏమైందిరా? మీ నాన్న మాటలు భరించలేక ఇక్కడికి వచ్చేసావా? జాబ్ చేయాలని ఒక 1% కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్ ఒకటి చేయాలనుకుంటున్నాను. అంటే ఏదో పెద్ద అయిపోతున్నాను కాదు, మనకి దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి మనం చేయాల్సింది ఏదైనా ఉందంటే మన ఎఫర్ట్స్ పెట్టడు. తర్వాత ఎలా జరగాలనుకుంటే అదే జరుగుతుంది. ఒకవైపు మనం అనుకున్నది రీచ్ అవ్వగలమా లేదనే భయం కన్నా జాబ్ ఎప్పుడు వస్తుంది, డబ్బులు ఎప్పుడు సంపాదిస్తున్నావు నా ఇంట్లో నుంచి వచ్చే ప్రెషర్ ఎక్కువైపోయింది. అయినా ఇవన్నీ మా నాన్నకని అవసరం. నెలకు ఒక 60,000-70,000 సంపాదించి ఆయన చేతిలో పెడితే ఆయనకి అదే చాలు. నేల మీద నడిచే బిచ్చగాడు పిల్లల్ని కంటాడు, గాల్లో ఎగిరే పైలట్ పిల్లల్ని కంటాడు. కానీ వాళ్ళ కళలను అర్థం చేసుకున్న వాళ్ళే కదా గొప్పోళ్ళు.
ఈడేంటి పాలు తాగేడు తాగేస్తున్నాడు. నీకు ఆ ఉద్యోగం ఎందుకు చేత కావట్లేదు నువ్వు నన్ను 100 సార్లు అడుగు, దానికి నేను 200 సార్లు సమాధానం చెప్తాను. అంతేగాని ఆడెవడో ఎదురింట్లో ఉన్నాడు ఉద్యోగం చేద్దాం నువ్వు కూడా వెళ్ళి అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి? ఊర్లో కొంతమంది యాదవులకు తినింది అరక్క రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరిని మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అమ్మాయి ఏం చేస్తుంది, మా అమ్మాయికి అందులో ఫ్రీ సీట్ వచ్చింది, మీ అబ్బాయికి ఏం రాలేదా, మా అబ్బాయి నెలకు 70,000 సంపాదిస్తున్నాడా, మీ అబ్బాయికి ఉద్యోగమే రాలేదని ఆ ఎదవలు రెచ్చగొడితే ఇతనికి సమాధానం చెప్పడం చేతగాక ఇంటికి వచ్చే కోపం నా మీద చూపిస్తున్నారు. ఎప్పుడు చూడు ఆ వెంకట్రావు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు, వాడది చేస్తున్నాడు, వీడిది చేస్తున్నాడు అంటారా కానీ ఏ ఒక్క రోజైనా ఒక దగ్గర కూర్చుని పెట్టి అసలు నువ్వేం చేయాలనుకున్నావు అనే మాట అడిగారా? ఎందుకు అడగలేదు? ఒక తండ్రికి అతనికి ఆ బాధ్యత ఉంది కదా, ఎందుకు అడగలేదు? నీకు ఉద్యోగం ఎందుకు చేత కావట్లేదు అని గొంతు చించుకుంటూ అడిగే అదే మనిషి నోట్లో నుంచి అసలు నువ్వేం చేయాలనుకున్నావు అనే మాట ఎందుకు రావట్లేదు? నేను చెప్పనా, అతనికి వాళ్ళ అబ్బాయి ఏమనుకుంటాడనే దానికన్నా బయట ఉన్న నలుగురు అనుకుంటారనేదే ముఖ్యం. అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు మనం కూడా అందరిలానే అనుకున్నవన్నీ పక్కన పెట్టేసి అదే నలుగురు అన్న మాట కట్టుబడి ఉంటూ నచ్చని పని చేసుకుంటూ ఉండిపోతే మనం కన్న కళలన్నీ ఒక కళగానే మిగిలిపోతాయా అని. నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారా. ఎప్పుడు నేను నిన్ను తిడుతున్నాను అంటావే కానీ అసలు అలా అతను ఎందుకు తిడుతున్నాడు అనే విషయం గురించి ఏ ఒక్కరోజైనా ఆలోచించావా? ఆలోచించి చూడు. హలో శివ, నాన్నకు బాగాలేదని ఫోన్ వచ్చిందిరా, ఊరు వెళ్తున్నా. పడుకున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే లేపలేదు. ఒక 10 రోజులు వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తరా, సరేనా? నువ్వు కూడా జాగ్రత్త. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకో కంపెనీ ట్రై చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ శివ ఫ్రమ్ విశాఖపట్నం. ఐ హ్యావ్ డన్ మై బ్యాచిలర్ డిగ్రీ ఇన్ భాస్కర్ డిగ్రీ కాలేజ్. ఏరా నాన్న, వెళ్ళిపోయిన తర్వాత కనీసం ఫోన్ చేయాలని అనిపించలేదా? నాన్న అలా ఏం లేదు, చేయడానికి కొంచెం కుదరలేదు అంతే. సర్లే, ఏమైనా తిన్నావా? తినేసాను నాన్న. కొంచెం అయినా సిగ్గు ఉండాలిరా బాబు నీకు. నీకు ఉద్యోగం వచ్చి చావట్లేదని చెప్పేసి నేనెక్కడ ఏడుస్తుంటే నువ్వు మాత్రం భయం బాధ్యత లేకుండా ఉంటున్నావురా. బుర్రలో అన్ని తలనొప్పులు పెట్టుకుని అసలు ఆ తిండి ఎలా తినగలుగుతున్నావురా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా కడుపును నువ్వు పుట్టావురా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా కడుపును నువ్వు పుట్టావురా.
అయ్యయ్యో 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 చలికాలం చంపేస్తుందయ్యో. అయ్యో 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 అయ్యయ్యో చలిగాలికి కుర్రాడవుటయ్యో. అడగడం మర్చిపోయాను, కార్ ఎవరిదిరా? ఎవరిదేంటి? మందే. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నిన్నే అడుగుతున్నాను రా. ఎరా మాట్లాడుతుంటే వినిపించట్లేదా? ఎందుకు అలా కుక్కలా అరుస్తున్నావు? ఆ డబ్బులతోనే కార్ కొన్నాను, జాబ్ వచ్చింది, నెలకి 40,000 జీతం అని ఇంట్లో చెప్పాను. అక్కడ ఆయన హ్యాపీ, ఇక్కడ నేను హ్యాపీ. ఇంకా నువ్వే ఏదో పెద్ద లాయర్లో ఆలోచిస్తున్నావు. అప్పటికే అనుకున్నాను నువ్వు ఇలాంటిది ఏదో చేస్తున్నావని. అయినా నీకు ఇలాంటి ఆలోచన ఏదో ముందే ఉంటే ఆ ఊర్లోనే ఉండి దొంగతనాలు చేసుకోవచ్చు కదా, ఎక్కడికి ఎందుకు రావడం? ఏం మాట్లాడుతున్నావు అన్నా? దొంగతనా చేసిన వాళ్ళకి కనబడుతున్నానా? సంతోషించు, నేనేం దొంగతనాలు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. భయపడటానికి, బాధపడటానికి. ఇలానే కదా మా నాన్నని చూడాలనుకున్నారు. ఇంకా ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వెన్నైనా చెప్పి వింటాను, కానీ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. హే, ఏంటి కరెక్ట్ కాదు? ఏంటి కరెక్ట్ కాదు? అసలు ఒక కరెక్ట్ గురించి రాంగ్ గురించి మాట్లాడే అర్హత నీకు కానీ నాకు కానీ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో ఒక్క 20,000 పే చేయాలంటే ఏం చేస్తాం? ఉన్న ప్లేస్లో ఒక్క 10,000 నువ్వు కానీ నేను కానీ తీయగలవా? పోనీ మనవడితే ఇచ్చినోడు ఏ ఒక్కడైనా ఉన్నాడా? ఇక్కడ నువ్వు న్యాయంగా సంపాదించి బిల్ పే చేస్తున్నావా లేదా అన్యాయంగా సంపాదించి బిల్ పే చేస్తున్నావా అనేది నీకు నాకు అవసరమేమో. అక్కడ బిల్లు కట్టించుకునేవాడికి నాకున్న రోగానికి అంతకన్నా అవసరం. ఇలా చూడు, నువ్వెక్కడ పనిచేసినా నేను ఎక్కడ వర్క్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన డబ్బులు. మనకేం కావాలనేది మనకు తెలిసినప్పుడు దాన్ని ఎలా సంపాదిస్తే ఏంటి? అంటే రోజంతా కష్టపడుతున్న నెలకు 15,000-20,000 సంపాదించే వాళ్ళంతా ఎదవాళ్ళు అంటావా? తప్పు నీది కాదురా, నాది. ఊర్లో వాడు ఏం తెలుసుకోకుండా తెచ్చింట్లో పెట్టుకున్నాను చూడు. ఇలాంటిది ఏదో చేస్తామని ముందే తెలుసుంటే నా ఇంట్లో కూడా రానిచ్చేవాడిని కాదు. ఇది నువ్వు నాకు చెప్పాలనుకుంటుంది. డైరెక్ట్గా చెప్పలేవు కదా ఇంట్లో నుంచి దొబ్బే అని. అందుకు ఈ డైలాగులు అన్నీ. అయినా నీకు ఇంకెంత చెప్పినా వేస్ట్. నేను ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా నేనేదో దారుణాలు చేస్తున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి నా వైపు చూస్తున్నా చూడు. నాకు అది నచ్చట్లేదు. నేను చేస్తుంది ఏదో రోజు నీకు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. డబ్బులు సెట్ అయితే ఏదో పీకేస్తాం పొడి చేస్తా అన్నావు కదా, ఏమైంది? ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వై వచ్చి వాళ్ళవే ఇకపై కిరణాలే. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఓకే, స్ట్రైట్ గో టు 1 kilometer. యూ సీ 4 రోజుల జంక్షన్. No confusion. Take right, look left. Padmaja Hospital 24/7. ఓకే, థ్యాంక్స్ గురు. Always welcome.
క్లబ్ అవుట్ ఇవ్వను. ఓ 2 రూపీస్ చేంజ్. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను, ఇవ్వను. షాప్ అని బాబుది కాదు. రే, ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆ రోజు చెప్పాను, కనీసం నా మాట కూడా వినలేదు. ఏం అర్థం కావట్లేదన్నా, అంతా ఏదోలా ఉంది. అసలేం తెలియకుండానే ఈ కొద్ది రోజులు గడిచిపోయాయి. ఆ రోజు నువ్వు నాకు అంతలా చెప్తున్నా కూడా వింటున్నానే కానీ నాకు అసలు ఏం అర్థం కాలేదన్నా. మా నాన్న నన్ను ఎన్ని తిట్టినా బాధపడేవాడిని కానీ లోన మాత్రం అనుకునేవాడిని ఎప్పటికైనా బాగా కష్టపడి ఊర్లో అందరి దగ్గర అతనికి ఒక మంచి పేరు తీసుకొస్తానని. అలాంటిది
ఇంట్లో ఉండేటప్పుడు వంట ఏదైనా సరిగ్గా చేయకపోతే ఆ పూట తినటం మానేసేవాడిని. ప్రతిరోజు ప్రతి పూట ప్రతి నిమిషం అడ్జస్ట్ అవుతూనే బ్రతికేశారని ఆ మనిషి. నచ్చింది తినటం తెలీదు, ఒక కొత్త బట్టలు వేసుకోవడం తెలీదు. ఏ రోజు పరిస్థితి బాగోకపోయినా కష్టానికి మాత్రం తలంచేవాళ్ళు కాదు. బహుశా రేపనే రోజు నేను బాగుంటానని నమ్మకమేమో. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేసినా ఆయన కోసం గట్టిగా చేయాలనుకుంటాను. చేయాలనే ఆలోచన ఉంది, కానీ ఆలోచన ముందుకు తీసుకెళ్ళడానికి దానికి దగ్గర ఖర్చు అయ్యే డబ్బులుండేవి కాదు. ఇప్పటికీ జరిగిపోయిందేం లేదురా. చేసిన తప్పని తెలుసుకున్నావు, అది చాలు. దీనికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి బయటపడిన వాళ్ళు ఉన్నారు. నేనున్నాను కదా, నువ్వు టెన్షన్ తీసుకోకు. ఆ రోజు నేను అలా మాట్లాడిన దానికి వీడికి ఇలాగే జరగాలని నువ్వు అనుకుని ఈరోజు ఇక్కడికి రాకుండా కూడా ఉండొచ్చు, కానీ నువ్వు ఆప్షన్ తీసుకోలేదు. ఒక 20,000 ఉంటే ఇవ్వన్నా. ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడికి వెళ్ళే 2 రోజుల్లో మొత్తం సంపాదించి తీసుకొస్తాను. ప్లీజ్ అన్నా. చేసింది చాలదా? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? రాఘవ, పొద్దున్నుంచి శివకి ఫోన్ చేస్తున్నానురా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. బాబాయ్, మీరేం కంగారు పడకండి, నేను కూడా శివ దగ్గరే ఉన్నాను. ఇంటి పేపర్లు కూడా ఇంట్లో కనిపించటం లేదురా, నాకు భయంగా ఉందిరా. ఇంటి పేపర్లు. బాబాయ్, ఒక చిన్న సమస్య, అందరం కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఈ విషయంలో నన్ను 100% నమ్మచ్చు. శివని మీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఎదరింట్లో సుబ్రహ్మణ్యం వాళ్ళ అబ్బాయి డిగ్రీ పాస్ అయిన 4 రోజులకే హైదరాబాద్లో ఉద్యోగం, నెలకి 40,000 జీతం. నువ్వు ఉన్నావు, 3 పూట్ల తినడం, తిన్నదరిగేదాకా పడుకోవటం. నా మీద ఎంత నమ్మకం లేకపోతే నా దగ్గరికి వచ్చేసి ఉంటాడు బాబాయ్ వాడు. ఒక మనిషిగా మనం ఆశపడటంలో తప్పులేదు, కానీ ఎదుటి వ్యక్తి స్థాయి తెలియకుండా వాళ్ళతో కంపేర్ చేసుకొని బ్రతకాలని ఆశపడతాం, అది తప్పు.